ఇవాళ అడగండి. బాలకృష్ణ గారు ఏదో డాన్స్ చేశారని చెప్పేసి అని ఎవరైతే అటుపక్కన ఉన్న నటి ఆవిడేమో అభ్యంతరంగా వ్యక్తం చేయలేదండి. బాలకృష్ణ గారు నన్ను ముట్టుకున్నారనో లేదంటే నా పైన నా పట్ల నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసాను ఆవిడే కంప్లైంట్ చేయలే. ఇది ఇది ఇక్కడ ఏంటంటే సంతబాబు గారు, ఆ, మామూలుగా ఆ, వైసీపీ కర్మ ఏంటి అంటే, ఆ, మామూలుగా వాళ్ళు ఏది పట్టుకుంటే అది మసి అవుతున్నది. మీకు అవునండి. పుష్ప 2 పట్టుకున్నారు. పుష్ప 2 అవునండి. పట్టుకొని పుష్ప 2 ద్వారా అంటే అల్లు అర్జున్ కి కొంచెం సపోర్ట్ చేశారు బాగా. అంబటి రాంబాబు ఆ, వీళ్ళందరూ కూడా అంటే కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని, అంటే కాపు కులం ద్వారా అంబటి రాంబాబు ద్వారా ఒక ట్వీట్లు వేయించి పుష్ప 3 అవునండి. పుష్ప 2ని ఓన్ చేసుకుందామని ప్లాన్ చేశారు. ప్లాన్ అవునండి. చేసి ఏంటి, ఆ చిరంజీవి కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబానికి తగాదా వచ్చిందని, అంటే ఈ ఆ, తగాదాన్ని మనం ఎన్కాష్ చేసుకుందాం, కాపు కులంలో ఉమ్, చీలిక తెద్దామని ప్లాన్ చేశారు. అది అవును. ఫట్టమంది అక్కడేదో హైదరాబాద్ లో ఆ స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, అది బూమరాంగ్ అయింది. ఆ అవును. బూమరాంగ్ అయిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అవును. తర్వాత తొందరపడి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడు, ఆ అల్లు అర్జున్ ని అవును. సపోర్ట్ చేస్తూ, అదో అరెస్ట్ చేస్తారా, ఇదేంది అదేంది ఆ, అన్యాయం ఇదే అన్యాయం అని చెప్పి ఏదో పెట్టాడు. అవును. అంటే దాన్ని రెచ్చగొడదామని చాలా ప్రయత్నం చేశాడు. ఆ అవును. తర్వాత గేమ్ చేంజర్ సినిమా వచ్చింది కదా సంతబాబు గారు. ఆ గేమ్ అవునండి. అవును. చేంజర్ ద్వారా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ పెద్ద ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండా వచ్చేసినాయి. అవును. దాంతో ఏమైందంటే ఈ గేమ్ చేంజర్ అంత అంత ఫ్లాప్ అయిపోయింది అన్న ఒక ఒక దీన్ని వదిలారు. అది వదిలేసి మొట్టమొదటి తీసుకొచ్చింది వాళ్ళు. గేమ్ చేంజర్ వాళ్ళ రావాలి స్టాండ్ అదనమాట. వాళ్ళు. ఆ వాళ్ళ స్టాండ్ అదండి. వాళ్ళ ఉమ్. స్టాండ్. ఇప్పుడు ఎక్కడ గేమ్ చేంజర్ ఎక్కడ ఎక్కడ ఫ్లాప్ అయింది, ఎవడు చెప్పాడు ఫ్లాప్ అయిందని? ఎవరు స్టడీగా చెప్పలేదండి. స్టడీగా ఇంక్రీజ్ అవుతున్నది, దాని కలెక్షన్స్ ఇంక్రీజ్ అవును. అవుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఉమ్. ఏమొచ్చిందంటే, గేమ్ చేంజర్ వచ్చేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత డాకు మహారాజ్ వచ్చేసింది. అవును. డాకు మహారాజ్ కి విపరీతంగా ఆ, ముందర నుంచే పాజిటివ్ మెసేజ్ ఉంది. దాంతో అవును. చాలా థియేటర్లు ఖాళీ చేసి డాకు మహారాజ్కి ఇచ్చారు. అవును. ఇప్పుడు డాకు మహారాజ్ హిట్ అయింది. డాకు మహారాజుని అది ఫ్లాప్ కావాలని అని ఈ వైసీపీ వాళ్ళందరూ వాళ్ళకి కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు, అవునండి. అన్ని మతాల దేవుళ్ళకి. కానీ ఏ దేవుడు కూడా వాళ్ళని కరుణించలే. డాకు మహారాజ్ ప్లస్ సూపర్ హిట్ అయి ఇంకొకటండి. కూర్చుంది. ఇంకొకటండి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వాలని చెప్పేసి ఎందుకు కోరుకున్నారంటే ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ ఒక కామెంట్ చేసాడు. ఈ సినిమా ఈ ఎలక్షన్ ముందు రిలీజ్ అయి ఉంటే కనుక ఆ వచ్చిన 11 కూడా వచ్చేవి కాదని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. అవును. అవును. మీరు చూసే యా యా. ఉంటారండి. అయితే వాళ్ళు దాన్ని ఎట్లా అంటే, ప్రతిదీ కూడా ఇప్పుడు సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు అవును. వాళ్ళేదో ఆ ఏది కడప రెడ్లు అని, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఏదో సినిమా తీశారు కదా. అట్లా అవును. వాళ్ళు అవును. తీసిన సినిమాలు, ఆ యాత్ర 1, 2, 3, 4, 5 అన్ని ఫ్లాప్ అయినాయి కదా. అవును. లక్ష్మీ అవును. ఎన్టీఆర్ అన్నాడు, ఆ మొత్తం అంటే చంద్రబాబు నాయుడిని ఒక విలన్ లాగా చూపిద్దామని ఏమి సాధించారు? అవును. 11 సీట్లు సాధించారు. అంటే అవును. దీన్ని బట్టి అసలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, సినిమా అనేది సపరేట్ మీడియము, దానికి అవును. రాజకీయాలకి దాని మీద ఏదన్నా ఒక 1%, 1.5% ప్రభావం ఉంటుందేమో కానీ సినిమాల అవును. వల్లే రాజకీయం చెయ్యలేము అనేది కానీ ఇంకా అర్థం కాకపోతే, సార్, ఇంక ఇంకా అర్థం కాకపోతే ఏం చేయాలి ఇంకా వాళ్ళని? ఈ డాకు అంటే ఇప్పుడు మహారాజులో ఇప్పుడు సార్, బాలకృష్ణ ఏంటి అంటే, ఆయన ఆయన చేసే హావభావాలు అవన్నీ కూడా అభిమానులకి ప్రాణప్రదం. వాళ్ళు అసలు ఆయన అవునండి. ఏం చేసినా నచ్చుతుంది. అవును. లాగి లెంపకాయ కొడితే భలే కొట్టారు, మళ్ళీ కొట్టండి అని వస్తారు అభిమానులు. అవునండి. ఎవరికన్నా వస్తారా అట్లా? రానండి. ఆ లాగ్ కొట్టు ఎంతమందిని కొట్టాడు ఆయన, ఎంతమందిని కొట్టినా గానీ
మళ్ళీ వస్తూనే ఉంటారు. అవును. మళ్ళీ ఒకసారి కొట్టు, మళ్ళీ ఒకసారి కొట్టు అంటారు. ఆ అవును. టైప్ ఆఫ్ అభిమానులు బాలకృష్ణకి ఉన్నట్టు అసలు ఈ ప్రపంచంలో ఏ నటుడికి ఉండరు. అవునండి. అవును. అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న బాలకృష్ణ ఆయన ఏం చేస్తాడు, ఈజ్ అ మాస్ హీరో. మాస్ అవును. హీరో ఇప్పుడు మామూలుగా పుష్ప 2 చూసాం కదా మనం. అది ఓ ఐదు అవును. వందల కోట్ల బడ్జెట్, ఆ మొత్తం అంతా అవును. తగలబడిపోయింది. మొత్తం అవును. 200 300 రిటర్న్ వచ్చినాయో తెలియదు మనకి. అంటే అంత ఆ, డౌన్ ఫాల్ ఉంది. మీరు బాగా గమనించారు లేదా, 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే అందులో 300 కోట్ల రూపాయలు హీరో రెమ్యునరేషన్. హీరో రెమ్యునరేషన్, హీరో హీరో రెమ్యునరేషన్. అంటే ఆ హీరో రెమ్యునరేషన్ పక్కన పెడితే డైరెక్టర్ అంటే హీరోయిన్ అంటే అందులో నటించే యాక్టర్లు ఒక 100 కోట్లు తీసి అంటే అంతే. సినిమా ఇంకా బడ్జెట్ మిగిలిన 100 సినిమా కోట్లు కాస్ట్ ఎంత? 100 కోట్లు 100 కోట్ల సినిమా. అది 100 అక్కడ కోట్లు అక్కడ కానీ ఇక్కడ బాలకృష్ణ అవును. సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అంటే, మొత్తం కలిపి నా నా అంచనా ప్రకారం, అంటే నేనేదో నేను సినిమా జర్నలిస్ట్ కాదు, నాకు అటువంటి విషయాలు తెలియవు కానీ మొత్తం కలిపి ఒక అవును. 60 కోట్లలో ముగిచ్చుంటారు మొత్తం అవునండి. సినిమాని. అది ఇప్పుడు సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసేలాగా కనపడుతూ ఉన్నది ప్రస్తుతానికి ట్రెండ్. అవును. అవునండి. అంత విపరీతమైన ట్రెండ్ కనపడుతుంది. అంటే నీకు బడ్జెట్ బడ్జెట్ ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది బాలకృష్ణ క్యాలిక్యులేషన్ ఉంది. అందుకనే అవును. బాలకృష్ణ ఇప్పటికీ కూడా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు, సినిమాలు హిట్లు కొడుతూనే ఉన్నాడు. అవునండి. అది లేకుండా నేల విడిచి సాము చేసే ఏ హీరో అయినా సరే అల్లు అర్జున్ లాగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు. ఇది జరుగుతున్నది ఖచ్చితంగా. ఇక్కడ. ఖచ్చితంగా. బాలకృష్ణ కానీ నాది ఇంకొక డౌట్ సార్ మధ్యలో ఇచ్చేసాను ఏమనుకోమాకండి. నా ఒక చిన్న డౌట్. ఇప్పుడు సక్సెస్ మీట్ లో సినిమా సక్సెస్ అయిందండి. ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, ఒక పార్టీ పెట్టుకున్నారండి. ఆ పార్టీలో ఆయనతో పాటు నటించిన ఒక హీరోయిన్ బాలకృష్ణ గారు, డైరెక్టర్ బాబీ గారు, ముగ్గురు కలిసి డాన్స్ చేశారు. ఆ డాన్స్ చేసిన సందర్భంలో బాలకృష్ణ గారు స్టెప్లు వేసారు, హీరోయిన్ గారు స్టెప్లు వేసారు, అంతా బాగానే ఉంది, ఎవరికి నెప్పులేదు, అంతా హ్యాపీ. అయితే సాక్షిలో డిబేట్ పెట్టి బాలకృష్ణ గారు వేదేస్తున్నారని మాట్లాడారు. అది పక్కన పడ, గతంలో గోరట్ల మాధవ్ ఇప్పి చూపించాడు, ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పి చూపించాడు, అమ్మటి రాంబాబు ఇవాళ వస్తావా రేపు పొద్దున్న వస్తావా ఇంట్లో పంపులు ఎవరు లేదని చెప్పేసి మాట్లాడాడు, అవంతి శ్రీనివాస్ మాట్లాడాడు. పార్టీలో సగం మంది పైన మొత్తం చెత్త మొత్తం అందులోనే ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి డిబేట్ పెట్టారు. దీని గురించి ఏమనుకోవాలి అసలు? అసలు అంటే ఆ చండాలంతో దీన్ని పోల్చొద్దు. నా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ, నేను అదే చెప్తుంది, బాలకృష్ణ ఒక ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకుడు. ఆ ఫ్యాన్ బేస్ ఎటువంటి మాస్ బేస్, అదంతా మాస్. ఆయన సక్సెస్ మీట్ లో డాన్స్ స్టెప్ వేశాడు. ఆ స్టెప్ ఏంటి, కొత్తగా దీనికోసం వేసింది కాదు, సినిమాలో ఉన్న అవును. స్టెప్ ని వేశాడు. అది వేసింది, అది అవును. అది దాన్ని అది విపరీతంగా వైరల్ అయింది, సినిమా కన్నా ఎక్కువ వైరల్ అయింది. వైరల్ దాన్ని అయింది. మరి మనం జీర్ణించుకోవాలి కదా, మనం అవును. జీర్ణించుకోలేం. మనం ఏంటంటే కులం యాంగిల్లో చూడటానికి అలవాటు పడిపోయి, అంటే మనం అంటే మీరు అవును. నేను కాదు, ఈ సాక్షి అంటే టీవీ వాళ్ళు. నేను అడిగింది కూడా బాలకృష్ణ గారు ఏదో స్టెప్ వేశారనే ఉద్దేశంతో కాదండి. కానీ ఇక్కడ బాలకృష్ణ వేధింపులు మహిళల పట్ల అనే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి గతంలో గోరంట్ల మాధవ్ చూపించింది మహిళకే, అనంతబాబు చూపించింది మహిళకే. నా పాయింట్ అదే. ఇప్పుడు బాలకృష్ణ ఏదో ఇచ్చేసారని చెప్పేసి ఇది ఇంకా నా అదే. పాయింట్ అది కాదు. ఆ ఇక్కడ ఏంటి అంటే, బాలకృష్ణ హీరోయిక్ గా చేసిన ఒక చర్యని వీళ్ళు ఏదో అవును. భూతద్దంలో పెట్టి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం అవును. కూడా ఎందుకు, ఒక ఒక ఉక్రోషం తోటి. నేను ఫస్ట్ అవును. చెప్పిన పాయింట్ ఇదే. ఒక ఉక్రోషం తోటి వాళ్ళు పుష్ప 2 అవును. అనుకున్నారు, ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ తోటి కాపు రాజకీయం చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు డాకు మహారాజ్ తోటి కమ్మ కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ తీసుకొద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. అవును. వీళ్ళకి ఏ అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ కమ్మ లేదు, కాపు లేదు, వాళ్ళందరూ సినిమా ఫ్యాన్స్, ఎవరు ఫ్యాన్స్ అవును. వాళ్ళకు ఉన్నారు. వీళ్ళు ఎంత అవును. విషం నూరి పోసినా కానీ అక్కడ జరిగేది ఉండదు. వీళ్ళు అది అవును. తెలుసుకోకుండా మహిళల్ని కించపరిచాడు, ఏదో ఒక ఇది చేశాడు. అక్కడ ఆ సినిమా ఫంక్షన్ లో, ఆ గెట్ టుగెదర్ లో వాళ్ళందరూ కూడా దేర్ ఎంజాయింగ్ ది సక్సెస్, దేర్ ఎంజాయింగ్ ది అవునండి. సక్సెస్. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే సమయంలో వాళ్ళ గెస్చర్స్ కూడా
అదే విధంగా స్పోర్టివ్ గా ఉంటాయి తప్ప అది మహిళల్ని కించపరిచేది కాదు. కానీ వీళ్ళు అవునండి. దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని ఎట్లా తీసుకెళ్దాము, ఎట్లా చేద్దాము అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అవునండి. మీరు గోరంట్ల మాధవ్ ఏదో విప్పి చూపించాడు. విప్పి చూపించి అవును. ఎంత దరిద్రంగా ప్రవర్తించాడో మనందరికీ తెలుసు. ఆ అవును. గోరంట్ల మాధవ్కి టికెట్ ఇవ్వలేదు, అతన్ని అవును. సైడ్ లైన్ చేశారు. ఏదో పర్వాలేదులే, ఆడు మరీ అంత దరిద్రంగా చేసిన వాడిని ఏ పార్టీ అయినా ప్రోత్సహిస్తుందా అని నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు అనుకున్నారు. తీరా నేను కూడా చూస్తే వీడియో చేశాను అన్నమాట. తీరా నేను కూడా కట్ ఒక వీడియో చేసి చేశాను. ఉమ్. తీరా చూస్తే ఆ, అతన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టారు. అంటే అధికార ఎవరితో ప్రతి పాటు అంటే కాదండి, అది కూడా ఎవరితో పాటు, రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా గోరంట్ల అధికార మాధవ్ కూర్చోబెట్టారు. అధికార ప్రతినిధి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అధికార ప్రతినిధి కూర్చోబెట్టారు. అంటే ఇంకా అతను ఏం ఆ, చెప్తాడు, అతను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అదే. అంటే మహిళల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది, మేము మహిళలకు మాత్రమే బట్టలకు తీసి చూపిస్తాం అని చెప్తాడా గోరంట్ల మాధవ్ వచ్చి? అలాగే చెప్తాడు ఖచ్చితంగా. ఇది ఇది అక్కడ కల్చర్, ఆ పార్టీలో ఉన్న అవును. కల్చరు ఈ విధంగా ఇట్లా వాళ్ళకి వాళ్ళుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. అవును. ఇదేంటంటే అవును. సభ్య సమాజం. ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? సంతబాబు గారు, మామూలుగా 151 సీట్లు ఉన్నాయి కదా అంత ముందు ఎలక్షన్ లో. ఒక అవును. 50 ఓడిపోయినా కానీ 101 సీట్లలో గెలవాలి కదా. ఎందుకు అవును. గెలవలేదు? ఖచ్చితంగా రావాలి. ఎందుకు భాష గెలవలేదు? ఇంత భాష భాష. దారుణంగా అసలు ఎట్లా జరిగింది? ఉమ్. ఈ జరగటానికి కారణం వీళ్ళు సోషల్ ఈక్వేషన్స్ ని, మొత్తం సోషల్ అవును. ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకొని కులాల అవునండి. వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్ని డివైడ్ చేసి గెలుద్దామన్న కుట్ర పన్నారు కాబట్టి అవును. ప్రజలందరూ యునైట్ అయ్యారు. అవునండి. అవును. లేకపోతే ఇచ్చాపురం వాడు ఒకటే డెసిషన్ తీసుకున్నాడు, ఇక్కడ ఆ కుప్పం వాడు ఒకటే డెసిషన్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకుంటాడు చెప్పండి? ఎంత అంతే కల్చరల్ కదండి. డిఫరెన్స్ ఉంది. అవును. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏ విధంగా అయినా సరే ఇట్లా చేద్దాం అనుకొని, అంటే సోషల్ ఉమ్. డైనమిక్స్ ని మారుద్దాం అనుకొని వీళ్ళు చేసిన ప్రయత్నం అండి చాలా అవును. దారుణమైన ప్రయత్నం.